ఇంజనీరింగ్ విద్యకు ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో 1950లో బీఏకి అంత డిమాండ్ ఉండేది. అందులోనూ బీఏ హిస్టరీ చదవాలన్నది ఆ అబ్బాయి కల. కానీ 10వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చనిపోవడంతో అప్పటిదాకా ఆయన నడుపుతూ వచ్చిన షాపులో తాను కూర్చోవాల్సి వచ్చింది. ఆ పసివాడి ముందు ఎన్నో సవాళ్లు, వరుస నష్టాలు. కానీ ఆ కుర్రాడు బెదిరిపోలేదు. బాధ్యతలకు తలవంచి పట్టుదలతో పనిచేసి మూసివేయక తప్పదా అన్న పరిస్థితుల్లో ఉన్న నల్లీ సిల్క్స్ సంస్థని కంచి పట్టుకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాడు. కేంద్రం ఇటీవల పద్మభూషణ్ ప్రకటించిన నల్లి కుప్పుస్వామి చెట్టి కథ ఇది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కాంచీపురం వచ్చి స్థిరపడింది నల్లి చిన్నస్వామి కుటుంబం. చిన్నస్వామి నేత పని చేసేవాడు. చిన్నస్వామి ఒక మాస్టర్ వీవర్ దగ్గర పనిచేసి తదుపరి కాంచీపురం పట్టణంలోని వరదరాజస్వామి గుడి వీధిలో సొంతంగా చిన్న బట్టల షాప్ తెరిచాడు. అప్పటి వరకు దక్షిణాది వారంతా నాణ్యమైన పట్టు చీరల కోసం బెనారస్ వైపే చూసేవారు. పట్టు చీరలు కంచిలోనూ దొరుకుతాయి అని చిన్నస్వామి షాప్ నిరూపించింది. కొంతకాలం తర్వాత మద్రాసులోని టీ నగర్లో నల్లి చిన్నస్వామి చెట్టి సిల్క్స్ పేరుతో షాప్ తెరిచారు. చిన్నస్వామి తదనంతరం ఆయన కుమారుడు ఆ షాప్ చూసుకునేవాడు. కొంతకాలం తర్వాత ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుమారుడు అయిన 14 ఏళ్ల నల్లి కుప్పుస్వామి చెట్టి పై వ్యాపారం నడిపే బాధ్యత పడింది. తండ్రి అంత్యక్రియలైన మరుసటి రోజే అమ్మ చెప్పగా వెళ్లి షాపులో కూర్చున్నాడు కుప్పుస్వామి. వ్యాపారం గురించి ఏమీ తెలియని కుప్పుస్వామికి పనివారే ఒక్కొక్కటిగా నేర్పించారు. కొన్ని పనులలో చిన్న అన్న సహాయం చేసేవాడు. అయినా షాపు నష్టాల్లో నడిచేది. మొదట్లో షాపు మూత పడకుండా చూడటమే గగనమైంది. షాపుకు వచ్చిన రెగ్యులర్ కస్టమర్లు వాళ్ళ నాన్న ఉన్నారా అని అడిగి ఆయన లేరని తెలుసుకొని వేరే షాపుకు వెళ్లేవారు. వారిని తిరిగి షాపుకు రప్పించేందుకు కుప్పుస్వామి ధైర్యం చేసి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్యూర్ జరీ వెండి బంగారంతో, జర్మనీ జరీ, ఆఫ్లైన్ జరీ అంటూ వేర్వేరుగా ధరలు నిర్ణయించి అమ్మడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ప్యూర్ జరీకి అంత ఎక్కువ ధర ఎందుకు ఉంటుంది, మిగతావి చౌకగా ఎందుకు వస్తాయని వినియోగదారులకు వివరంగా చెప్పారు. ఆ నిజాయితీ వారి పట్ల నమ్మకాన్ని పెంచింది. అదే సమయంలో సినిమాలలో హీరోయిన్లు కట్టుకున్న చీరలాంటి బార్డర్లతో సరికొత్త చీరలను డిజైన్ చేసి వాటిని ఆ సినిమా పేర్లతో మార్కెట్లోకి తీసుకుని రావడం, షాపులో ఫిక్స్డ్ ప్రైస్ పాలసీ పెట్టి బేరసారాలకు తావు లేకుండా చేయడం, నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా ఉండడం, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన పట్టు చీరలు ఎంఎస్ బ్లూ పేరు తెచ్చుకోవడంతో నల్లి సిల్క్స్ పేరుని దశ దిశలా తీసుకుని వెళ్లింది. దీనికి తోడు మాజీ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు కెన్నడీ సతీమణి జాక్వెలిన్ దాకా, ఎన్టీ రామారావు నుంచి విజయ స్టూడియో వాళ్ల దాకా పట్టు వస్త్రాలు అనగానే నల్లి సిల్క్స్ కు రావడంతో కుప్పుస్వామి బాధ్యతలు తీసుకున్న 6 ఏళ్లకే ఆ సంస్థ ₹1 కోటి టర్నోవర్ కు చేరుకుంది. ఆ తర్వాత హైదరాబాద్, బెంగళూరు సహా 40 నగరాల్లో, అమెరికా, సింగపూర్లలో షాపులు తెరవడం జరిగింది. షాపు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కుప్పుస్వామి తాను చదివిన రామకృష్ణ మిషన్ స్కూల్లోని పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా కోర్సు ఏదైనా సరే ఫీజుకు డబ్బులు లేవని లేఖ రాసిన తక్షణం స్పందించి సహాయం చేస్తారు. దాదాపు 15 స్కూళ్లు, కాలేజీలకు ఆర్థిక సహాయం చేసి అవి సజావుగా నడిచేందుకు సహకరించారు. నల్లి సిల్క్స్ లో 10,000 మంది నేత కార్మికులు, వందలాది మంది ఆఫీసు సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి రిటైర్మెంట్ ఉండదు. ఓపిక ఉన్నంత వరకు పనిచేయవచ్చు. కుప్పుస్వామి గారి ఈ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వారికి పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. తనకు సమకూరిన సంపద తన వద్ద పనిచేసే సిబ్బంది చలవే అంటారు కుప్పుస్వామి గారు. తండ్రిని కోల్పోయిన పిల్లవాడిగా, ఏమీ తెలియని పసివాడిగా దుకాణంలో అడుగుపెట్టిన నన్ను వాళ్లే ఇంత వాడిని చేశారు. అందుకే ఈ పద్మభూషణ్ను నా సిబ్బందికే అంకితం చేస్తున్నాను అని అన్న కుప్పుస్వామి గారి గొప్పతనానికి, కృతజ్ఞతకు నవత టీవీ అభినందన తెలియజేస్తున్నది.